మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఈ హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వాక్యము ధ్యానించే కంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా దేవానికి వందనములు స్తోత్రములు నాయన ప్రభా. మా జీవితంలో చేసిన మేలకన్నిటికీ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఇంతవరకు మనల్ని కాపాడి మనల్ని పోషించిన దేవా, మరొక దినం కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవులే కనిపెట్టిన దేవానికి వందనములు స్తోత్రములు నాయన ప్రభా. హృదయ కలం తండ్రి నీ వాక్యం దాన్ని చెబుతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి దాన్ని మనల్ని బలపరచండి తండ్రి ప్రభా. నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందినగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము మరి మొదటి వచనం నుంచి 7వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయ కాలము ధ్యానించబోతా ఉన్నాము. అపోస్తుడైన పౌలు మరి యవనస్తుడైన తిమోతికి రాస్తున్న ఈ పత్రికలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనందరితో కూడా ఈ వాక్యము మాట్లాడుతున్నది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యవనస్తుడు, యవన సేవకుడు, అలాగే యవనస్తులు ఎలా ఉండాలో అపోస్తుడైన పౌలు ఈ యొక్క వ్యక్తిగత పత్రికలో మరి తిమోతికి రాస్తున్న ఈ పత్రికలో చూసినట్టయితే సంఘము ఎలా ఉండాలి, అలాగే సంఘము ఎలా ఆరాధించాలి అనే అంశము హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద చర్చ్, ఇన్స్ట్రక్షన్ ఫర్ ఆన్ వర్షిప్. మరి సంఘము ఎలా ఉండాలి, అలాగే సంఘము దేవుని ఎలా ఆరాధించాలి అనే అంశం హృదయ కాలము ధ్యానించబోతా ఉన్నాము. అపోస్తుడైన పౌలు తెలియజేసిన మాటలను గమనించినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న అధికారుల గురించి ప్రార్థన చేయాలి, నాయకుల గురించి ప్రార్థన చేయాలి, దేశం గురించి ప్రార్థన చేయాలి. ప్రస్తుత కాలం చూస్తుంటే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రపంచ దేశాలు చూసినట్టయితే దేశం మీదికి దేశము మరి యుద్ధాలు జరుగుతున్న ఈ సమయంలో క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనము దేశాల గురించి కూడా ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణాలు కనిపిస్తున్నా, ఎక్కడ చూసినా ఒక దేశం మీదకి ఒక దేశం, అలాగే ప్రజలు కూడా తిరగబడుతూ ఉన్నారు, మరి అధికారుల మీద తిరగబడుతూ ఉన్నారు. ఎన్నో దేశాలు చూస్తాను. ప్రస్తుత కాలం చూసినట్టయితే బంగ్లాదేశ్లో మరి జరుగుతున్న సంఘటనలు ఒకసారి జ్ఞాపకం చేసినట్టయితే ప్రజల తిరుగుబాటు, మరి అధికారులు దేశాన్ని వదిలేసి పారిపోవలసిన స్థితికి వస్తూ ఉన్నది. అలాగే చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మరి ఎన్నో దేశాల మధ్య ఎన్నో దేశాల మధ్యలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఒక దేశం మీదకి ఒక దేశము. ఇలాంటి సమయంలో మనము కూడా చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలి. అపోస్తుడైన పౌలు కూడా సంఘానికి అదే రీతిగా సంఘము ఎలా ఆరాధించాలో తెలియచేస్తూ సంఘం అంతా కూడా మరి దేవుని సన్నిధిలో మనం దేశం గురించి, అధికారుల గురించి, రాజుల గురించి ప్రార్థన చేయాలని అపోస్తుడైన పౌలు తిమోతికి ఈ యొక్క పత్రిక ద్వారా ఈ 2వ అధ్యాయం ద్వారా తెలియజేస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము సంపూర్ణమైన భక్తి మనమంతయు కలిగి నెమ్మదిగాను సుఖంగా బ్రతుకు నిత్యము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మన జీవితాలలో మనం కూడా మంచిగా ఉండాలనుకున్నప్పుడు దేశం గురించి ప్రార్థన చేయాలని అపోస్తుడైన పౌలు తెలియజేస్తూ మనం సంపూర్ణ భక్తి మనమంతయు కలిగి నెమ్మదిగా ముఖ్యంగా బ్రతుకు నిత్యం అన్నిటికంటే ముందుగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యోచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలసిందని హెచ్చరిస్తూ ఉన్నాడు. అపోస్తుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేశం గురించి, ప్రజల గురించి, అలాగే రాజుల గురించి, నాయకుల గురించి వారందరి నిత్యము ప్రార్థన చేయాలనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే మరి రోమియోలకు రాసిన పత్రిక మనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, రోమియోలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం చూసినట్టయితే ప్రతివాడుపై అధికారులకు లోబడవలెను. ఏలైనగా దేవుడు కలిగినది తప్ప మరి ఏది కూడా అధికారం లేదు. ఉన్న అధికారులకు దేవుని వల్లనే నియమించబడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రతివాడు అధికారులకు లోబడవలెను.
మన దేశ నాయకులు కానీ, దేశంలో మనం నివసిస్తున్న ప్రాంతంలో, అలాగే మనం పని చేస్తున్నప్పుడు అధికారులకు లోబడాలి. అది దేవుని వల్లనే కలిగినది. అధికారులుగా దేవుడే నియమించినాడు కాబట్టి వారికి లోబడి జీవించాలని వాక్యము తెలియజేస్తాం. ఏలైనగా దేవుని వల్ల కలిగిన తప్ప మరి ఏ అధికారము లేదు. దేవుడే సర్వ అధికారి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దేవుని నియమం ఎదిరించి వారు కూడా తమ మీదికి తమ శిక్ష తెచ్చుకుందురు అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అలాగే చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూసినట్టయితే 12వ అధ్యాయంలో చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూసినట్టయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మరి నూతనమవునట్టు వాళ్ళ రూపాంతరం పొందుడే. తెలుసుకొని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉన్నది. ఏది మంచో ఏది చెడ్డదో తెలుసుకొని మరి మంచి దాని పక్షాన మీరు నిలబడండి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రచార, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోకము మర్యాదను అనుసరించక, మరి లోకంలో మనం చూసినట్టయితే దేవుని వల్ల కలిగినవి కాదు కానీ ఏంటి అని గమనించినట్టయితే మరి నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ కూడా దేవుని వల్ల కలిగినవి కావు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు దేవుని వల్ల కలిగినవి కావు. కాబట్టి ఆ లోకంలో ఉన్న వాటికి లోబడకుండా దేవుని చిత్తమేదో, దేవుని యొక్క అనుగ్రహం ఏదో అది పరీక్షించి తెలుసుకొని మరి దేవుని వాక్యం ఏదైతే తెలియజేస్తున్న వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమై ఉన్నది దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని మీ మనసును మీరు నూతనమవునట్టు వాళ్ళ రూపాంతరం పొందండి. హల్లెలూయా. రూపాంతరం పొందండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేశ ప్రజలు, అలాగే చూసినట్టయితే ఈ దేశంలో మనం జీవిస్తున్నప్పుడు మొదటగా వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటంటే దేశం గురించి ప్రార్థన చేయండి, ప్రజల గురించి ప్రార్థన చేయండి, నాయకుల గురించి ప్రార్థన చేయండి, రాజుల గురించి విజ్ఞాపన చేయండి. మరి దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులకు దేవాతి దేవుడు వారికి మంచి బుద్ధి జ్ఞానం ఇచ్చే విధంగా దేశం మీదికి దేశం వెళుతున్న సమయంలో ఒకరినొకరు మరి దేశాలు ప్రేమించుకునే విధంగా, దేశంలో ఉన్న ప్రజలను కాపాడే విధంగా, నాయకులకు మంచి బుద్ధి జ్ఞానం ఇచ్చే విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యోచనలతో కృతజ్ఞతాస్తుతులు చేయవలసిందని హెచ్చరించుచున్నారు. ఇది సంఘానికి దేవాది దేవుడు తెలియజేసిన మాటగా తీసుకోవాలి. ఎందుకంటే అపోస్తుడైన పౌలు కూడా మరి దేవుని యొక్క సేవకునిగా దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్తూ మరి అపోస్తుడైన పౌలు తిమోతికి యవన సేవకునికి తెలియజేస్తున్న మాట ఏంటంటే ఇన్స్ట్రక్షన్ ఫర్ ద చర్చ్, ఇన్స్ట్రక్షన్స్ ఆన్ వర్షిప్. ఎలా ఆరాధించాలి, ఎలా చర్చ్లో దేవుని యొక్క సంఘంలో మరి ఎలా నువ్వు ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, అలాగే ఆరాధన ఎలా జరిగించాలో కూడా అపోస్తుడైన పౌలు యవనస్తుడైన సేవకుడైన తిమోతికి తెలియజేస్తున్నాడు. అదే రీతిగా ఈ మాటలు మన అందరికీ కూడా తెలియజేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. అలాగే చూసినట్టయితే ఇది మంచిది అని మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇది అనుకూలమైనదే. దేవుడు మన నుంచి కోరుతున్నది మరి అధికారుల గురించి ప్రార్థన చేయండి. అలాగే చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, రాజుల గురించి, అధికారుల గురించి విజ్ఞాపనలు, ప్రార్థనలు, యోచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరిస్తున్నాను. ఇది మంచిదని మన రక్షకుడైన దేవునికి అనుకూలమైనది, యేసు ప్రభుకు అనుకూలమైనది. అధికారులకు లోబడము, అధికారుల గురించి ప్రార్థన చేయడము. నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో, ఏ యొక్క కంపెనీలో నువ్వు ఉద్యోగం చేస్తున్నావో ఆ కంపెనీ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే నువ్వు అధికారుల గురించి ప్రార్థన చేయాలి. ఆ కంపెనీ ఉన్నత స్థానంలో వెళ్ళాలి అంటే నీ యొక్క బాధ్యత. నువ్వు ఎక్కడైతే జీతం తీసుకొని నువ్వు పని చేస్తున్నావో అధికారులకు లోబడి అధికారుల గురించి ప్రార్థన చేయి. నీ కంపెనీ ఉన్నత స్థానంలో ఉండాలంటే ప్రార్థన చేయి. అలాగే నీ దేశ ప్రజల గురించి ప్రార్థన చేయి. ఏ దేశంలో అయితే మనం నివసిస్తున్నామో ఆ దేశ ప్రజల గురించి, అధికారుల గురించి ప్రార్థన, విజ్ఞాపనం చేయడం ఎంతో మంచిది. ఇది యేసు ప్రభు మనం నుంచి కోరుచున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేశ ప్రజలు మంచిగా ఉండాలి. దేశం దీవించబడాలి అంటే అక్కడ ప్రార్థన చేసే ప్రార్థన పరులు కావాలి.
ప్రార్థన చేసే వ్యక్తులు ఎక్కడైతే ఉంటారో ఆ దేశము దీవించబడుతుంది, ఆ దేశం ఆశీర్వదించబడుతుంది, ఆ దేశము నెమ్మది సమాధానంతో జీవించగలుగుతుంది. కాబట్టి మన దేశం గురించి కూడా, భారతదేశం గురించి కూడా ప్రార్థన చేయవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజ, ఇది మంచిదని మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నదే. దేవుని దృష్టికి ఇది అనుకూలమైనది. దేశం గురించి ప్రార్థన చేస్తాము, దేశ నాయకుల గురించి ప్రార్థన చేస్తాము, వారి పరిపాలన, వారికి దేవాది దేవుడు మంచి జ్ఞానం ఇచ్చే విధంగా ప్రార్థన చేస్తాం. వారి ప్రజలకు మంచి పరిపాలన అనుగ్రహించడానికి దేవుడు తన కృప చూపించే దేవుడు తన కృప చూపించే విధంగా ప్రార్థన చేస్తాము. దేవుని వాక్యం తెలియజేస్తా ఉంటే ఇది మంచిదే. దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. దేశం గురించి, ప్రజల గురించి, అలాగే నాయకుల గురించి ప్రార్థన చేయడము, వారి నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజ, ఇది మంచిది. మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలం అనేది. ఆయనను మనుషులందరి రక్షణ పొంది సత్యంను గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలనని హెచ్చించున్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల రక్షణ అన్నదే. ప్రజలందరూ కూడా రక్షణ కావాలి. ప్రజలందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడు, దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తే మార్గం ఉన్నాడు. వేరే మార్గం ఏది కూడా లేదు. ఏసే మార్గం ఉన్నాడు. నేనే సత్యము, నేనే జీవం, నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రిలో ప్రవేశింపలేడని ఏసే తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ఏసయ్యనే మార్గమై ఉన్నాడు, ఏసయ్యనే రక్షకుడై ఉన్నాడు, ఏసయ్యనే మనల్ని కాపాడే దేవాది దేవుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, ఆయనను మనుషులందరి రక్షణ పొందే సత్యంను గురించి అనుభవ జ్ఞానం గలవారు ఉండాలని హెచ్చించున్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజ, అనుభవ జ్ఞానము, సత్యము గురించి బోధించడం, సత్యవాక్యాన్ని బోధించడం, వాక్యము ద్వారా అనేకులు రక్షణ పొందుకునే విధంగా మనం రక్షణ సువార్త ప్రకటించవలసింది. అందుకే అంటాడు కదా, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ఏసే మనకు తెలియజేసిన మాటలను జ్ఞాపకము చేసుకుంటూ, మరి సంఘము ఎలా ఆరాధించాలి, సంఘము మరి ఎలా వర్షిప్ చేయాలనేది ప్రభు యేసుక్రీస్తు మరి మనకు తెలియజేసిన మాటలు ఏంటంటే, ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, దేవునికి ఇది అనుకూలమైనదే. అపోస్తలుడైన పౌలు తన ఒక పత్రిక ద్వారా తిమోతికి తెలియజేస్తున్న మాటలు, ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, మనము కూడా ఈ వాక్యము ద్వారా మనం కూడా ఇతరుల గురించి ప్రార్థన చేసే బిడ్డలుగా, నాయకుల గురించి ప్రార్థన చేసే బిడ్డలుగా, నాయకుల గురించి ప్రత్యేకంగా విజ్ఞాపన చేసే విధంగా మనం ఉండాలనేది సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ దేశమైతే ప్రార్థన పరులు ఎక్కువగా ఉంటారో ఆ దేశం దీవించబడుతుంది, ఆ దేశం ఆశీర్వాదకరంగా దేవాది దేవుడు చేయబోతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ఆయన మనుషులందరినీ రక్షణ పొంది సత్యంను గురించి అనుభవ జ్ఞానం కూడా ఉండవలనని హెచ్చించుచున్నాను. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, దేవుడొక్కడే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. మనుషులకు మరి చూసినట్టయితే మధ్యవర్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఒక మానవునిగా ఈ లోకానికి వచ్చాడు, ఒక నరునిగా ఈ లోకానికి వచ్చాడు. మనకు తండ్రి అయిన దేవునికి మధ్యవర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తే ఉన్నాడు. తన సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంటుంది. మనం ప్రార్థన విజ్ఞాపనం చేసినప్పుడు మన పక్షాన దేవుడు నిలబడతాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, యాజకులు ఎలాగైతే దేవాది దేవుడు ఏర్పాటు చేస్తున్నాడో, సంఘంలో సేవకులను ఎలాగైతే ఏర్పాటు చేశాడో, సేవకులకు మధ్య మనుషులకు సేవకుడు మధ్యవర్తి ఉన్నాడు. ఆ మధ్యవర్తి అయిన సేవకుడు ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేస్తా ఉన్నాడు. మనుషుల యొక్క కష్టాలు, మనుషుల యొక్క బాధలు, మనుషుల నిత్యము ప్రార్థన చేసినప్పుడు సేవకుడు మధ్యవర్తిగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అట్టి ప్రధానమైనది ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనకు మధ్యవర్తిగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. హల్లెలూయా. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, ఒక నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఇదే కాలం ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, మనకు మధ్యవర్తిగా, మనుషులందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి మధ్యవర్తిగా నరుడుగా వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తే ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసైన నరుడు. హల్లెలూయా.
ప్రభు యేసుక్రీస్తే మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఇరుదే కాలము దేవుడు ఒక్కడిగా ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తే మార్గమై ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తే మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తే మధ్యవర్తిగా ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తు ఒక మానవునిగా, ఒక నరునిగా ఈ లోకానికి వచ్చాడు. మనకు మధ్యవర్తిగా ఉన్నది ఎవరంటే ప్రభు యేసుక్రీస్తే. మనం సేవకుల దగ్గరికి వెళ్తాము, సేవకులకు మధ్యవర్తిగా ఉన్నది కూడా ప్రభు యేసుక్రీస్తే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసైన నరుడు. హల్లెలూయా. ఆయనే ప్రభు యేసుక్రీస్తు అయిన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మానవుడిగా ఈ లోకంలో జీవించాడు. మన పాపంలో నిత్యమై కల్వరి శిలువలో మన కొరకు చనిపోయి యేసు ప్రభుకు రక్తము ద్వారా మనకు విమోచన కలిగింది. యేసు ప్రభుకు రక్తము ద్వారా మన పాపాలు క్షమించబడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడు. ఆయన తప్ప వేరే మార్గం లేదు. ఆయనే మనకు మధ్యవర్తిగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఒక నరుడుగా ఈ లోకానికి వచ్చి, ఒక నరుల మధ్యలో నివసించి మనకు మధ్యవర్తిగా మన ప్రభు యేసుక్రీస్తే ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఆయన అందరి కొరకు విమోచన కృతంగా తాను సమర్పించుకొని దేనిని గురించి అయితే సాక్ష్యము యుక్త కాలమందు ఇవ్వబడిన ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మన అందరి నిత్యము ఆ ప్రభు యేసుక్రీస్తు మరణం ద్వారా మన అందరికీ కూడా పాపంలో క్షమించబడ్డాయి. ఆయన పునరుద్ధానం ద్వారా తిరిగి మనం అందరం కూడా జీవించబడి ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆయన అందరికీ విమోచన క్రదంగా తాను సమర్పించుకొని, ప్రభు యేసుక్రీస్తు తాను సమర్పించుకొని మనందరి నిత్యము, మనందరి పాపంలో నిత్యమై ఆ పస్కా బలిగా ప్రభు యేసుక్రీస్తే ఆ బలిగా తాను సమర్పించుకొని మన పాపంలోకి ఒక విమోచన, మన పాపంలోకి నుండి రక్షించడానికి ప్రభు యేసుక్రీస్తు అయిన అమూల్యమైన రక్తము ద్వారా మనము రక్షించబడి ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అపోస్తలుడైన పౌలు ఈ మాటలు తెలియజేస్తూ 7వ వచనంలో అంటున్నాడు, ఈ సాక్ష్యం ఇచ్చుటకు నేను ప్రకటించుచున్నాను. హల్లెలూయా. మనమందరం కూడా ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఈ సాక్ష్యము ప్రకటించుటకున్నానని మాట జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ సాక్ష్యం ఇచ్చుటకే నేను ప్రకటించిన అపోస్తలుడైన పౌలుగా, దేవుని యొక్క పరిచారకుడిగా, దేవుని యొక్క సేవకునిగా, అపోస్తలుడైన పౌలు దేవాది దేవుడు ఎంచుకున్న ఒక సాధనంగా, ఆ సాధనమైన అపోస్తలుడైన పౌలు ఈ మాటలు నేను సాక్ష్యముగా ఉన్నాననే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ సాక్ష్యం ఇచ్చుటకు నేను ప్రకటించుచున్నాను అపోస్తలుడైన పౌలుగాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరి బాధ్యత మన దేశం గురించి, మన అధికారుల గురించి ప్రార్థన చేయడం. దేశము సుఖశాంతులతో ఉండాలంటే ప్రార్థన కావాలి. దేశము సుఖశాంతులతో మంచి పంటలు పండాలంటే, మంచి సమృద్ధి కలగాలంటే మనమందరం కూడా ప్రార్థన చేయాలి. అధికారుల గురించి, రాజుల గురించి, నాయకుల గురించి, ప్రైమ్ మినిస్టర్ గురించి, ప్రెసిడెంట్స్ గురించి, చీఫ్ మినిస్టర్ గురించి, అలాగే సహాయ మంత్రుల గురించి, అందరి గురించి మనం ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. అది దేవుని చిత్తమైనదనే మాట జ్ఞాపకం ఇది మంచిదే, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనదే. అధికారుల గురించి ప్రార్థన చేయడం అది దేవుని దృష్టికి అనుకూలమైనదే. మన రక్షకుడైన మన ప్రభు యేసుక్రీస్తే నిత్యమైన దేవుడు. ఆయన తప్ప మార్గం, దేవుడు ఒక్కడే అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు యేసు అయిన నరుడు. అలాగే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మా అందరి కొరకు విమోచన కృతము తాను సమర్పించుకొని దీనిని గురించి సాక్ష్యము యుక్త కాలమందు ఇవ్వబడెను. ఈ సాక్ష్యంని బట్టి నేను ప్రకటించిన అపోస్తలుడైన పౌలుగా విశ్వాస సత్యముల విషయమే అన్యజనులకు బోధకుడుగాను నియమించబడితిని. నేను సత్యంనే చెప్పుచున్నాను, అబద్ధము లేదు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సత్యమే చెప్తున్నాను, అబద్ధం ఆడటలేదు. ప్రభు యేసుక్రీస్తు నన్ను ఇంది నిత్యమే నియమించున్నాడు అని మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ సాక్ష్యము బట్టి నేను ప్రకటించుచున్నాను, అపోస్తలుగాను విశ్వాస సత్యములను విషయంలో అన్యజనులకు బోధకుడుగా నియమించబడితిని. అన్యజనులకు అంటే మనం అందరం కూడా అన్యజనులమే.
ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకొని అపోస్తుడైన పౌలు ద్వారా అన్యజనులకు సువార్త ప్రకటించడానికి అపోస్తుడైన పౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సువార్త ప్రకటించడం ద్వారా మనం కూడా రక్షణ పొందుకొని ఈరోజు భారతదేశంలో మనమందరం కూడా నివసిస్తున్నాం. ఒకప్పుడు మనం అన్యులుగానే ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క కృప వల్ల మన పితరులు దేవుని సన్నిధికి తిరిగి ఉన్నారు. కాబట్టి మనము ఈ సమయంలో దేవుని ప్రజలుగా, ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలుగా మనం ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అందుకే అపోస్తులైన పౌలు అంటున్నారు, ఈ సాక్ష్యం ఇచ్చుటకు నేను ప్రకటించుచున్న అపోస్తులుగాను విశ్వాస సత్యంలో గురించి విషయంలో అన్యజనులకు బోధకుడుగా నియమించాడు. నేను సత్యంనే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుటలేదు. అపోస్తులైన పౌలు సత్యం అనే వాక్యము ద్వారా యవనస్తుడైన తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజల హృదయ కలబ ఈ వాక్యము మనకు కూడా తెలియజేస్తున్నది. అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద చర్చ్, ఇన్స్ట్రక్షన్స్ ఆన్ వర్షిప్, ఇన్స్ట్రక్షన్స్ సూచనలు అపోస్తులైన పౌలు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే సూచనలతో ఎలా ఆరాధించాలో కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మనం సత్యముతో దేవుని ఆరాధించవలసిన మన సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపోస్తులైన పౌలు ఈ యొక్క పత్రిక ద్వారా యవనస్తుడైన తిమోతికు, యవన సేవకుడైన తిమోతికి, యవనస్తులకు అలాగే సంఘముకు తెలియజేస్తూ ఉంటాడు. సంఘము ఏ రీతిగా ఉండాలో సంఘం అంతా కూడా దేవుని ఆరాధించవలసింది, సంఘం అంతా కూడా దేవుని కనపరచవలసింది, సంఘం అంతా కూడా దేశం గురించి ప్రార్థన చేయవలసింది, సంఘం అంతా కూడా నాయకుల గురించి ప్రార్థన చేయవలసి వస్తుంది. సంఘం అంతా కూడా దేశం గురించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ దేశం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. కాబట్టి మనమందరం కూడా నిజమైన దేవుడు, ఒకే దేవుడు ప్రభు యేసుక్రీస్తు మన నిత్యము నరుడుగా వచ్చాడు. మన గురించి మధ్యవర్తిగా ఉన్నది ఎవరంటే మన ప్రభు యేసుక్రీస్తే నరుడుగా మన మధ్యలో మధ్యవర్తిగా ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం అందరం కూడా చేయవలసింది దేశం గురించి, ప్రజల గురించి, నాయకుల గురించి ప్రార్థన చేయాలి. సంఘం అంతా కూడా దేవుని ఆరాధించవలసిన సమయంలో సంఘాన్ని దేవుడు దీవించి ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆ సంఘంగా ఉన్న మనం అందరం కూడా మన దేశం గురించి, నాయకుల గురించి ప్రార్థన చేయాలి. ఇది దేవుని చిత్తమైనది, దేవునికి అనుకూలమైనది. దేవుడు ఒకటే దేవుడు ఉన్నాడు. ఆయననే మధ్యవర్తిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయననే నరుడైన ప్రభు యేసుక్రీస్తు. ఎటు మాటల హృదయ కాలము దేవుడు మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి సమృద్ధిని దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హృదయ కలము తండ్రి, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడు. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద చర్చ్, ఇన్స్ట్రక్షన్ ఫర్ వర్షిప్, సంఘము ఎలా ఉండాలో, సంఘము ఎలా ఆరాధించాలో తండ్రి అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ వచనం నుంచి 7వ వచనం వరకున్న వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములైన ప్రభా. మేము ఎల్లప్పుడూ కూడా మరి దేశం గురించి, ప్రజల గురించి, నాయకుల గురించి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. వాక్య బిడ్డలు కూడా నేను అధికారులకు లోబడి, దేశ నాయకులకు లోబడి, దేశ నాయకులను గురించి ప్రార్థన చేసి మంచి జ్ఞానంను మాకు దయచేయమని అడుగుతుందండి ప్రభా. అలాగే తరి మా సేవకులను, మా సేవకురాలను, భారతదేశంలో చేస్తున్న పరిచర్య సేవకులందరినీ, సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తరి ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. నైనా ప్రభా, ఈ రోజంతా కూడా నీ కృపలో మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు, మీ కుటుంబంలోకి తోడై నీడై ఉండును గాక. ఆమేన్.